వెల్కమ్ టు జేపీ స్టడీ. సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం లెసన్ నెంబర్ 7 క్లాస్ 6 డిఎస్సి నోట్స్ న్యూ సిలబస్ అన్నమాట. గంగా నది లోయ అంటే హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గంగా యమున నదులు ప్రవహిస్తున్నాయి. దీన్నే గంగా నది లోయ అంటారు. గంగా నది లోయలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. గంగా నది లోయ అత్యంత సారవంతమైనది. గంగానది లోయలో నివసించే తెగలు ఏంటివేంటివి? శాక్య, లిచ్చవి, మల్ల, వైదేహి మొదలగునవి తెగలు. ఈ తెగలనే సంస్కృతంలో జన అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని పిలుస్తారు. మహాజనపదాలు. గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించి అటువంటి గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలిచేవారు. మహాజనపదాల గురించి ఏ విధంగా తెలుసుకోగలం మనము? గ్రామాలు పట్టణాల గురించి రెండు రకాల ఆధారంగా తెలుసుకోవచ్చు. ఈ గ్రామాలు పట్టణాల ద్వారా మనము తెలుసుకోవచ్చు అనమాట. ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా గంగా లోయలో వందలాది ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు ఎక్కడెక్కడ జరిగినాయి పురాతత్వ అన్వేషణ అంటే హస్తినాపుర, ఇప్పుడు నేటి ఢిల్లీ, హస్తినాపురంలో, అత్రంకేరా, కోశాంబి ఎక్కడుంది? అలహాబాద్ దగ్గర, పాటలీపుత్ర మొదలైన ముఖ్యమైన పురాతత్వ అన్వేషణ జరిగిన ప్రాంతాలు. ఆ కాలంలో రాసిన పుస్తకాలు మత సంబంధమైనప్పటికీ కూడా నాటి పట్టణాలు, గ్రామాలు, పాలకులు మరియు రాజుల గురించి తెలియజేస్తాయి. ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మధ్యానికాయ, హెరోడోటస్ చరిత్ర మొదలగునవి ఈ కాలంలో రాయబడిన ముఖ్య గ్రంథాలు. వేదాలలో ఉపనిషత్తులు ఒక భాగం. వ్యవసాయం చేసే మహాజనపదాలు. వ్యవసాయం చేసే యజమానులను గహపతి లేదా గృహపతి అనేవారు అని మనం పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. వారు దాసులను లేదా బానిసలను కూడా పనికి ఉపయోగించేవారు. ఈ మహాజనపదాలలో వ్యవసాయం చేసే భూ యజమానులను గహపతి లేదా గృహపతి అనేవారు. వాళ్ళు ఏం చేసేవారు? దాసులను లేదా బానిసలను కూడా ఈ పనులకు ఉపయోగించేవారు. ఈ దాసులను యుద్ధాలలో బందీలైన వారిని రైతులకు అమ్మేవాళ్ళు. బరుక్తా అనే పని వాళ్లకు కూలి ఇచ్చి పొలంలో, ఇంటిలో పని చేయించుకునేవారు. ధనవంతులైన గహపతులకు ఎక్కువ భూమి, బానిసలు ఉండేవారు. ఈ కాలంలో ఇనుప నాగలి వినియోగం, వరి నారు పోసే పద్ధతి వల్ల వ్యవసాయ ఉత్పత్తి పెరిగాయి. వీటికి సాగునీటి సౌకర్యాలు కూడా ఒక కారణం. బట్టలు మరియు దుప్పట్లు నేసే పనివారిని సాలివాళ్ళు అని, గొర్రెలను మేపేవారిని గొర్రెల కాపరి అని, ఇనుప వస్తువులను తయారు చేసేవారిని కమ్మరివారి అని అంటారు. కుండలు తయారు చేసేవారును కుమ్మరివారు అంటారు. సాధారణంగా అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. అతడే గ్రామానికి నాయకుడు. రాజు తరపున ఇతర గ్రామస్తుల నుండి పన్నులు వసూలు చేసి కొన్ని సమయాల్లో న్యాయమూర్తిగా, పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలను కాపాడి గ్రామాలలో తమ అధికారాన్ని, వనరులను పెంచుకోవడానికి వారికి సహాయపడి ఉండవచ్చు. కమ్మర్లు వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు ఏంటివి? నాగలి కర్రలు, గొడ్డళ్ళు, బాణాలు తయారు చేసేవాళ్ళు. కుమ్మరి వంటకు ఉపయోగపడే కుండలు, ధాన్యం నిలువ ఉంచే పాత్రలను తయారు చేసేవారు. బండ్లు, నాగళ్ళు, ఇతర గృహ సామాగ్రిని వడ్రంగులు తయారు చేసేవారు. పెయింటెడ్ గ్రేవర్ కుండలు బూడిద రంగులో, మరికొన్ని ఎరుపు రంగులో ఉంటాయి. ఈ ప్రత్యేక రకమైన కుండలను పెయింటెడ్ గ్రేవర్ అని పిలుస్తారు. ఈ బూడిద రంగు కుండలపై చిన్న చిన్న గీతలు, రేఖాగణిత నమూనాలు చిత్రించబడి ఉంటాయి. చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఎవరికైనా షేర్ చేయండి. పెయింటెడ్ గ్రేవర్లో ముఖ్యమైనవి పళ్ళెములు, గిన్నెలు, స్పృశించడానికి
చాలా మృదువుగా ఉన్న ఈ పాత్రలు మహాజనపద పదకాలం నాటివి. వ్యవసాయంలో మిగులు మరియు నైపుణ్యం గల వృత్తి పనిచేసే వారిచే చేయబడిన వస్తువులు వాణిజ్యానికి మరియు మార్పిడి కేంద్రాల ఆవిర్భావానికి దారితీశాయి. మహాజనపదాల్లో నగరాల గురించి తెలుసుకుందాం. పట్టణాలలో ఇప్పటి వలె తమ జీవనానికి ఇతరుల కోసం కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉండేవాళ్ళు. అప్పట్లోనే వృత్తి పనివారు ప్రముఖ నగరాల్లో ఎంతో గిరాకీ ఉండే అందమైన కుండలను తయారు చేసి చక్కని వస్త్రాలు నేసి మహాజనపదాల్లో ధనవంతులకు అమ్మి డబ్బు సంపాదించేవారు. వాళ్ళు బంగారం, వెండి ఆభరణాలను కూడా తయారు చేసేవారు. పురావస్తు త్రవ్వకాల్లో వారు చేసిన ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో చేసిన పాత్రలు, పరికరాలు అవన్నీ బయటపడ్డాయన్నమాట. వారు చెక్కతో బల్లను, గృహోపకరణాలను తయారు చేసేవారు. ఎవరు? వడ్రంగులు. సైనికులు, గణకులు, తాపీ పనివారు, గుర్రాల శిక్షకులు, ఊడ్చేవారు, నీటిని తెచ్చేవాళ్ళు, వీరందరూ ఉండేవాళ్ళు అన్నమాట నగరాలలో, పట్టణాలలో. చెక్కతోనూ ఏనుగుల దంతంతోనూ బొమ్మలు తయారు చేసే పనివాళ్ళు ఉండేవాళ్ళు. వృత్తి పనివారు ఉత్పత్తి చేసిన వస్తువులను కొని గృహపతులకు వాటిని ఎక్కువ లాభానికి అమ్మే వ్యాపారస్తులు కూడా ఉండేవారు. విదేశాల్లో ప్రత్యేకంగా లభించే వస్తువులను తీసుకువచ్చి ఆయా జనపదాలలో అమ్మేవారు. వ్యాపార నిమిత్తం పరివారంతో పాటు ఎద్దులు, గాడిదలు, ఒంటెలతో వారాలు తరబడి, నెలల తరబడి నదులు, మైదానాలు, కొండలు, మహా ఎడారుల్లో సైతం ప్రయాణించేవారు. వాళ్లకు వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతులలో డజన్ల కొద్ది సేవకులతో, బానిసలతో పని చేయించుకుంటూ విలాసవంతమైన జీవనాన్ని సాగించేవారు. మహాజనపదాలను రాజులు పరిపాలించేవారు. రాజులు తమ ఆజ్ఞల ద్వారా యుద్ధాలలో సైన్యాలను నడిపేవారు. ఈ కాలంలో యజ్ఞాలు, జంతుబలులు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజులు ప్రజల సంక్షేమం పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారు. ప్రజలు రాజుల ఆజ్ఞను పాటించేటట్లు చేయడానికి, ఇతరుల రాజులు వారి రాజ్యంపై దండెత్తకుండా ఉండటానికి నాటి రాజులకు సొంత సైన్యం ఉండేది. రాజధాని నగరాలలో నివసిస్తూ చెక్క, రాళ్ళు, ఇటుకలు, మట్టితో చుట్టూ పటిష్టమైన కోట నిర్మాణాలు నిర్మించడానికి చాలా ఖర్చు అయ్యేది. అప్పట్లోనే అవన్నీ నిర్మించేవాళ్ళు అనమాట. సైనికులకు, వారి కుటుంబాలకు ఆధారం చూపించాలి కదా, కాబట్టి ఇటుకలు చేసేవారికి, భవనాలు కట్టే వేల మంది స్త్రీ పురుషులకు అందరికీ కూలీ ఇచ్చేవాళ్ళు అనమాట. రాజులు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసేవారు. అప్పట్లో ఎప్పుడైనా రాజులు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసేవారు. గృహపతులు, వృత్తి పనివారు మరియు వ్యాపారం నుంచి పన్నులు వసూలు చేయడానికి అధికారులు ఉండేవాళ్ళు. వీళ్ళ నుంచి పన్నులు వసూలు చేయడానికి అధికారులు కూడా ఉండేవాళ్ళు. ఎవరెవరి దగ్గర నుంచి వసూలు చేసేవాళ్ళు? గృహపతులు, వృత్తి పనివారు, వ్యాపారం చేసేవారు, అందరి దగ్గర నుంచి. ఎవరైనా పన్ను చెల్లించడానికి నిరాకరిస్తే వారు రాజు యొక్క సైనికులచే శిక్షింపబడేవారు. చూడండి, అధికారులు మరియు సైనికులు రాజోద్యోగులు. వారు రాజాజ్ఞకు బద్దులై సామాన్య ప్రజానికం అంతా రాజాజ్ఞను శిరసా వహించేటట్టు చూసేవారు. సిరి సంపదలతో గొప్పగా ఉండాలని చాలామంది రాజులు కోరుకునేవారు. దీనికి సిరి సంపదలతో ఉండాలంటే 2 మార్గాలు ఏంటివి? రాజ్యంలో పన్నులు పెంచడం, పొరుగు రాజ్యాలను జయించడం. బాగా తమ పంటను 6 భాగాలుగా చేసి 1 భాగాన్ని రాజుకిచ్చేవారు. దీనినే బాగా అని పిలిచేవారు. వృత్తి పనివారు రాజుకు ప్రతి నెల 1 రోజు ఉచితంగా పనిచేసి పన్నులు చెల్లించేవారు. పశువులు, గొర్రెల మందలు కాసేవారు. జంతువులను మరియు జంతువుల యొక్క ఉత్పత్తులను పన్నుగా రాజుకు చెల్లించేవారు. వ్యాపారస్తులు కూడా వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు. వేటాడేవారు, సేకరణ చేసేవారు కూడా అటవీ ఉత్పత్తులైన తోళ్ళు, కలప వంటి వాటిని పన్నుల రూపంలో ఇచ్చేవాళ్ళు. ఈ కాలంలోనే నాణేలను ఉపయోగించడం ప్రారంభమైంది. రైతులు మెరుగైన సాగునీటి వసతులను, మెరుగైన వ్యవసాయ విధానాలను అనుసరించి అధిక ఉత్పత్తిని రాజులు ప్రోత్సహించేవారని చరిత్రకారుల అభిప్రాయం. అధిక ఉత్పత్తిని సాధించేలాగా రైతులను రాజులు ప్రోత్సహించేవారంట.
వ్యాపారస్తులను సుదూర ప్రాంతాల వారితో వ్యాపారం చేయమని ప్రోత్సహించి వారి నుంచి తమ తరపున పన్నులు వసూలు చేయాలని గ్రామ పెద్దని రాజులు కోరేవారు. రాజులు గ్రామ పెద్దలకు చెప్పేవాళ్ళు అనమాట. వ్యాపారస్తులు బయట ప్రాంతాలకు వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేయండి, దాని తర్వాత వాళ్ళ నుంచి పన్నులు వసూలు చేసి నాకు ఇవ్వండి అని రాజులు గ్రామ పెద్దని ఆర్డర్ వేసేవాళ్ళు. దీనివల్ల గ్రామ పెద్ద అధికారం సంపద కూడా పెరుగుతుంది. రాజులు నిరంతరం రాజ్య విస్తరణకు యుద్ధాలు చేసేవారు. యుద్ధాలలో పాల్గొనే సైన్యానికి జీతాలు ఇచ్చేవారు. ఓడిన వాళ్ళ పంటను నాశనం చేసి ఆ గ్రామాలను దహనాలకు లూటీలకు పాల్పడి ఓడిపోయిన రాజ్యాల ప్రజలను బానిసలుగా చేసి గృహపతులకు వ్యాపారులకు అధికారులకు అమ్మేవాళ్ళు. గణ అనే పదానికి సమాన హోదా ఉన్నవారు అని అర్థం. సంఘం అంటే శాసనసభ. గణ సంఘాలు ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే రాజ్యం. రాజ్యం అంటే రాజు లేదా రాణి పరిపాలించే భూభాగం. ఒక రాజ్యంలో ఒక కుటుంబం వంశపారంపర్యంగా చాలా కాలం పాటు పాలిస్తే అది రాజవంశం అవుతుంది. సాధారణంగా ఈ రాజ్యాలు సనాతన వైదిక సంప్రదాయాలకు కట్టుబడి ఉంటాయి. మగధ సామ్రాజ్యం. మగధ రాజ్యం గురించి తెలుసుకుందాం. మగధ ఒక శక్తివంతమైన రాజ్యం. గంగానదికి ఇరువైపులా విస్తరించి మగధ రాజ్యం ఉంది. గృహపతులు తమ భూములను సులభంగా సాగు చేసి నదుల మీద సరుకు రవాణా చేసేవారు. మగధలోని అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడటానికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుంచి లభించే కలపతో కోటలు, రాజభవనాలు, రథాలను నిర్మించడానికి ఉపయోగించేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలుండేవి. ఈ ఖనిజ నిక్షేపాలను ఉపయోగించి ఆయుధాలను తయారు చేసేవారు. వీటి కారణంగా మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. మొదటి రాజైన బింబిసారుడు, అతని కుమారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. మహాపద్మనందుడు మరొక బలమైన రాజు. ఈ మహాపద్మనందుడు కాలంలో రాజ్యం వాయువ్యం నుండి ఒడిస్సా వరకు విస్తరించింది. మగధ మాదిరిగా అన్ని మహాజనపదాలు రాజుల పాలనలో లేవన్న సంగతి గుర్తుంచుకోవాలి. వజ్జి ఒక గణరాజ్యం. దీని గురించి తెలుసుకుందాం. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి మహాజనపదం ఉండేది. ఈ రాజ్యంలో ఒకే పరిపాలకుడు ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాల్లో వేల మంది కలిసి పాలన చేసేవారు. ప్రతి ఒక్కరూ తమను రాజు అని పిలుచుకునేవారు. వాళ్ళు సంప్రదాయాలను పాటిస్తూ అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాల తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు. మహిళలకు, బానిసలకు, సేవకులకు ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు. ప్రఖ్యాత బోధకులైన వీరిని అన్ని మహాజనపదాలుగా గౌరవించేవి. ఈ గణరాజ్యాలను జయించడానికి ఎంతగా ప్రయత్నించినా 1500 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి. చివరికి గుప్తరాజులు గణరాజ్యాలను జయించారు. ఈ కాలంలో ఉన్న సామాజిక మతపరమైన వ్యవస్థల పట్ల సంతృప్తి చెందక నూతన ఆలోచనలు, మతాలు ఆవిర్భవించాయి. ఈ విధంగా ఆవిర్భవించినవే మహావీరుడు ప్రవచించిన జైన మతం, సిద్ధార్థుడు స్థాపించిన బౌద్ధ మతం. మహావీరుడు, సిద్ధార్థుడు వారు వేదాచారాల పట్ల సంతృప్తి చెందక వేదాల ఆధిక్యతను ప్రశ్నించారు. ఈ కాలంలో లోకాయుత మరియు అజీవక అనే ఇతర మతాలు కూడా వేదాల ఆధిక్యతను ప్రశ్నించాయి. గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది. ఇది గ్రీకు కళతో ప్రభావితమైంది. ఇక్కడ బుద్ధుని యొక్క శిల్పం ప్రత్యేక లక్షణాలు, వాస్తవికత, సరైన కొలతలతో సున్నితమైన పనితనంతో ఉంటాయన్నమాట. చాలా గౌతమ బుద్ధుని చిత్రాలు ఇవే శైలిలో చెక్కబడినవి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.